హీరో ధనుష్ గారు నటించిన ఈ మూవీ ఇడ్లీ కొట్టు 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెన్సీస్ ఏవీ లేవు. బేసిక్ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో వర్క్ చేస్తున్న కంపెనీ ఓనర్ కూతురుని మ్యారేజ్ చేసుకోబోతున్న హీరోకి అప్పుడే తన తండ్రి చనిపోయాడనే వార్త రావడంతో తిరిగి ఇండియాకి వచ్చాక మన హీరో ఏం చేశాడు, తన తండ్రి చాలా రోజులుగా నడిపించిన ఇడ్లీ కొట్టు పరిస్థితి ఏమైంది, ఇంకా కొన్ని రోజుల్లో ఫిక్స్ అయిన మ్యారేజ్ ఏమైంది అనేది మూవీలో చూడాలి. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మూవీ అయితే బాగుంది. మన హీరో ధనుష్ గారు డైరెక్టర్గా రైటర్గా చేశారంట. ప్రతి ఒక్క సీన్లో కూడా ఎమోషనల్గా అంతేకాక కన్విన్సింగ్గా చూపించారు. సింపుల్ స్టోరీనే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సాటిస్ఫైడ్ అనిపించింది. ఫ్యామిలీ ఎమోషనల్, ఇంకా ప్రజెంట్ జనరేషన్లో తల్లిదండ్రులను వదిలేసి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలని వెళ్తుంటారు కొందరు. అలా కాకుండా అమ్మా నాన్నలతో ఉంటూ ఇక్కడే వర్క్ చేసుకోవాలని, అమ్మా నాన్నలతోనే హ్యాపీగా జర్నీ చేయాలని మంచి మెసేజ్ ఇచ్చారు. ఓటీటీలో ఓల్డ్ స్టోరీ తీసుకొచ్చి ఏదేదో చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలాంటి స్టోరీ తీసుకొని వచ్చి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీకి అప్రిషియేషన్ చేయాల్సిందే. ఓటీటీలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూసే అవకాశం ఉంది. థియేటర్స్లో అంతగా కాలేకపోవచ్చు. సెకండ్ హాఫ్లో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఇంటర్వెల్కే మనకు అర్థమైపోతుంది రివెంజ్ డ్రామా అని. కానీ కొన్నివి అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్స్లో బాగానే రన్ చేశారు మూవీని. ధనుష్ గారు, నిత్య మీనన్, సత్యరాజ్ గారు, శాలిని పాండే గారు, రాజ్ కరణ్ గారు, స్పెషల్గా అరుణ్ విజయ్ గారు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంటుంది అండ్ మ్యూజిక్ పర్లేదు. సాంగ్స్ అయితే అంతగా లేవు. ఎమోషనల్ సీన్స్, ఆడియన్స్ మాత్రం ఈ మూవీ ఎక్కువ నచ్చుతుంది. అక్కడక్కడ కొద్దిగా స్లోగా వెళ్తుంది మూవీ, ఏం పర్లేదు. మూవీ అయితే నచ్చింది, తప్పకుండా చూడండి. ఆల్రెడీ ఈ మూవీ చూసింటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ రివ్యూని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.